के पीछे सोचना पड़ा, क्योंकि सिस्टम की बॉडी को देना खुद उनके लिए खतरे की घंटी था। सिर्फ यही चीज़ नहीं था, मध्य प्रदेश में और फिर उसका गलत वगैरह खत्म कर दिया गया। इस केस के ताल्लुक से भी हुकूमत को एक्शन लेना है, FIR दर्ज करके उन कल्प्रिट को सज़ा देना है, न सिर्फ सज़ा देना है बल्कि उन्हें चौराहों के ऊपर उनको लटका देना चाहिए, फांसी की सज़ा देना चाहिए। इसी तरह बॉम्बे के अंदर 2 मासूम 5 साल की बच्चियों के साथ जो हुआ है, नर्सरी में पढ़ने वाली बच्चियों के साथ वहाँ पे बलात्कार हुआ है, उनके साथ नाइंसाफ़ी हुई है और उन बच्चों का भी इस तरह से कत्ल कर दिया गया है। तो इस तरह से ये जितने भी वाक़यात हो रहे हैं, क्योंकि हुकूमत बहुत ही नर्म रवैया इख्तियार कर रही है उन तमाम कल्प्रिट्स के खिलाफ। अगर हुकूमत सही फैसला करती होती तो ये वाक़यात एक के बाद दूसरे रुनुमा नहीं होते। तो हम हुकूमत से मुतालबा करते हैं इन तमाम वाक़यात का बहुत ही सीरियसली नोट लेकर उन तमाम के खिलाफ केस खुद करें और उन्हें मौत की सज़ा सुनाई जाए। यही हम सब का मुतालबा है और हम सब यही चाहते हैं। ఈరోజు కలకత్తాలో జరిగిన డాక్టర్ హత్యకు నిరసనగా ముస్లిం మైనారిటీ వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా ఇది ఖండిస్తున్నాము. నిందితులకు వెంటనే ఉరిశిక్ష విధించాలి. ఇది ప్రతిసారి ప్రతి కాడ ఇది జరుగుతూనే ఉంది. ఒక ట్రైనీ డాక్టర్ 26 గంటలు పనిచేసుకుంటూ సిద్ధాహారంలో అత్యాచారం చేయడం. ఈ అత్యాచారం అనేది ఒకటే కాదు, దాని వెనకాల చాలా కుట్రలు ఉన్నాయి. ఆమెను కాళ్ళను విడదీసి అనేక రకాలైన మెడకు దెబ్బలు తాకడం, అనేక రకాలైన హింసలు పాలు చేయడం, చేయిలు ఇరవడం, కాళ్ళు ఇరవడం, దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. బహుశా ఈ హాస్పిటల్ వాళ్ళ ఉండాలి, లేదా హాస్పిటల్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఆమెను టార్చర్ చేసి ఏం జరుగుతుందో చెప్పడానికి ఆమెను ప్రయత్నం చేసి ఆయన ఉండాలి. కేవలం అత్యాచారం అంటేనో మామూలుగా తాగుతే ఏదో చేస్తాడో అయిపోతుంది, కానీ దీని వెనకాల చాలా ఉన్న అనేక రకాలైన ఇంజూరీస్ జరిగినాయి. దీని మీద ప్రభుత్వం ఏం చర్య తీసుకోవట్లేదు. ఇక్కడే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుందో, జస్టిస్ దగ్గర సంజయ్ రాయను అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఒప్పుకున్నాడు. మళ్ళీ ఒప్పుకుంటూ నా వెనకాల నేను ఒక్కనే కాదు తీసుకుని చేసిందని చెప్పడం జరుగుతుంది. పోలోగ్రాఫ్ టెస్టులో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఈ పోలోగ్రాఫ్ టెస్టులో నేను నిర్దోషిగా బయటకు వస్తానని చెప్పడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరి మీద నెట్టేసి ప్రభుత్వం మరి ఇది కాదు అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. దీన్ని ఖండిస్తూ మేమంతా నిర్ణయం ఏకైతే వరంగల్ ఉమ్మడి ప్రజల తరఫున, మైనార్టీల తరఫున మేము ఖండిస్తున్నాం. దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఉరిశిక్ష విధించాలి. భవిష్యత్తులో రాబోయే వాళ్ళకు ఒక మరి జరుగుతే ఇలా